సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని చికెన్ సెంటర్స్ పై రైడ్స్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తనిఖీల్లో కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు పాల్గొన్నారు. 2 చికెన్ షాప్స్ లో 5 క్వింటాల కుళ్లిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కెమికల్స్, మసాలాలు కలిపిన కుళ్లిన చికెన్ నిల్వ ఉంచారు. ఈ చికెన్ ను వైన్స్, కల్లు దుకాణాలకు సప్లై చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన స్థానిక నేతలు పట్టించుకోవడం లేదన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని చికెన్ సెంటర్స్ పై రైడ్స్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తనిఖీల్లో కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు పాల్గొన్నారు. 2 చికెన్ షాప్స్ లో 5 క్వింటాల కుళ్లిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్, మసాలాలు కలిపి కుళ్లిన చికెన్ నిల్వ ఉంచారు. ఈ చికెన్ ను వైన్స్, కల్లు దుకాణాలకు సప్లై చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా స్థానిక నేతలు పట్టించుకోవడం లేదన్నారు. डिकम्पोज हो गया था, इसलिए उसको प्रॉपर तरीके से हटाया जा रहा है. इनसाइड सैनिटेशन और कंडीशन अच्छी नहीं थी. पूरे जितने चिकन थे पूरे डिकम्पोज कंडीशन में था, इसलिए निकाला जा रहा है. कितने दिन से चल रहा था? ये अभी इंफॉर्मेशन टास्क फोर्स के द्वारा मिली है कि ऐसा है, इशू है, तो आए ज्वाइंट ऑपरेशन के लिए. ये एरिया कौन सा एरिया है? रसूलपुरा, अर्जुन नगर है. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని చికెన్ సెంటర్స్ పై రైడ్స్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తనిఖీల్లో కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు పాల్గొన్నారు. 2 చికెన్ షాప్స్ లో 5 క్వింటాల కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కెమికల్స్, మసాలాలు కలిపి కుళ్లిన చికెన్ ఉంచారు. ఈ చికెన్ ను వైన్స్, కల్లు దుకాణాలకు సప్లై చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా స్థానిక నేతలు పట్టించుకోవడం లేదన్నారు. సమాజం